హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 37 భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు ఈయనెందుకు వచ్చారు అనుకుంది అభి మనసులో. అక్షత దగ్గరికి వెళ్ళి ఈ ఇయర్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ ప్లాన్స్ నాకు పంపించు అండ్ భీమవరంలో ఒకవేళ కాకపోతే భీమవరంకి దగ్గరగా ఉన్న ఊర్లో ఏదైనా సైట్ చెక్ చేయించు అని చెప్పాడు అర్జున్. ఎన్ని ఎకరాలు? 150 ఉండాలేమో కదా అన్నాడు అర్జున్. 150 ఎకరాల? భీమవరంలో ఎకరం 10 రూపాయలు అనుకుంటున్నారా ఏంటి? గజం 3000 నుండి 4000 కూడా ఉంటుంది తెలుసా, గొప్పగా చెప్పింది అభి. డాడీతో మాట్లాడి కొందరు స్టాఫ్ని అక్కడికి పంపించి టెంటేటివ్గా వర్క్ స్టార్ట్ చేసుకో, మళ్ళీ అన్నీ కుదరవు, జాగ్రత్తగా ముందు నుండి ప్లాన్ చేసుకో అన్నాడు. అని తలూపింది. రిలేషన్స్కి వాటి టైం వాటికే ఇస్తేనే సెట్ అవుతాయి. తనంతట తాను నిన్ను మిస్ చేసుకోకూడదు అనుకుని అడిగే రోజు కోసం వెయిట్ చేయి. ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐఆమ్ ష్యూర్ ఆ టైం చాలా త్వరలోనే వస్తుంది అన్నాడు. థ్యాంక్స్ రా, చిన్న స్మైల్ ఇస్తూ చెప్పింది అక్షత. ఓ, ఈయన అన్నయ్య కోసం చెప్తున్నారా అనుకుని కళ్ళు చారడంత చేసి చూస్తుంది అభి. సరే టేక్ కేర్, గుడ్ నైట్ అని అభి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాగి తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. నన్నెందుకు తీసుకొచ్చారు? నాకు ఇంకా వర్క్ ఉంది అక్కడ అంది అభి. నాకు నిద్ర వస్తుంది అన్నాడు. పడుకోండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? విచిత్రంగా చూసింది అభి. కొంచెం ఎక్కువైనట్టు అనిపించడం లేదు? నేను ఒక్కడనే ఎలా పడుకుంటాను, నువ్వు కూడా రా అన్నాడు అర్జున్. ఓ అదా, సారీ అర్జున్ గారు, మై ఫాల్ట్, మర్చిపోయాను అని వెర్రిగా నవ్వి పదండి అంది అభి. తర్వాత రోజు పొద్దున్నే దేవుడికి నమస్కరించి అభి పసుపు తాడిని తీసి బంగారు గొలుసులోకి మార్చి భోజనం చేసి ఫ్లైట్ టైం అవడంతో గబగబా స్టార్ట్ అయ్యారు. అభి, ఐ డోంట్ నో, నేను నీకు ఒక అత్తయ్యగా ఇది చెప్పచ్చో లేదు, బట్ ఎప్పుడైనా ఈ రిలేషన్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని క్వశ్చన్ చేస్తే వేరే ఆలోచన లేకుండా వచ్చే నా దగ్గరికి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అన్నారు అంజనా. అసలు వాళ్ళని వదిలి ఉండాలనే లేదా అభికి? అంజనా గారి చేయి పట్టుకుని కూర్చుంది ముభావంగా. అర్జున్, ఇండియా వస్తూ ఉండండి, నువ్వు రాకపోయినా అభి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని అభి నుదుటిన ముద్దు పెట్టారు అంజనా. అమ్మా, నేను ఫస్ట్ నీ కొడుకుని, అందుకే నీకు అభి కోడలైంది అన్నాడు అర్జున్ ఉక్రోషంగా. ఆహా, నేను అభికి ఇచ్చానుగా, అభి నీకిస్తుందిలే అన్నారు అంజనా నవ్వుతూ. ఆ మాట వినగానే చెంపలు స్ట్రాబెర్రీలు అయిపోయాయి. కళ్ళు చప్పున కిందికి దించేసింది అభి. అందరూ మాటల్లో బిజీగా ఉంటే ట్యాప్ విప్పేసి ఏడుస్తూ కూర్చుంది అభి. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాం వదినమ్మా? అమెరికా ఏమైనా మార్స్ మీద ఉందా? అందరం కలుస్తూనే ఉంటాంగా, ఊరుకో నా బంగారు కదా అని బుజ్జిగిస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపిస్తుంది అక్షత. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరూ వెళ్ళడానికి నించునుంటే గుక్క పెట్టేసింది అభి వెళ్ళొద్దంటూ. రేయ్, నా బంగారాన్ని నాతో పట్టుకుని వెళ్ళిపోతాన్రా, నీ చెల్లి కోతిని నీ దగ్గరే ఉంచుకో అన్నారు అంజనా అభి కళ్ళు తురుస్తూ. అభి చేయి పట్టుకుని లాగాడు అర్జున్. అతని గుండెల మీద వాలిపోయి ఏడుస్తూ చూసింది. ఏయ్ చుప్, చిన్నపిల్ల ఏంటిది అని కసిరాడు అర్జున్. మీరు ఇలానే చెప్తారు, అందరూ వెళ్ళిపోతున్నారు అంది కళ్ళు ముక్కు తుడుచుకుంటూ. ఎర్ర ఎర్రగా మారిపోయిన తన ముక్కు కళ్ళు చూస్తుంటే నవ్వొచ్చింది అర్జున్కి. ఏదో ఫస్ట్ క్లాస్ పిల్లాడు స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తుంటే. నువ్వు ఏడిస్తే అస్సలు బాగోవు, ముసలి అమ్మమ్మలా ఉంటావు, ముందుకు వంగి తన చెవి దగ్గర చెప్పాడు అర్జున్. నేనేమి ఏడవడం లేదు అని ఉక్రోషంగా చెప్తూ ఏడ్చింది అభి. రేయ్ తప్పురా అని అర్జున్ వీపు మీద ఒక్కటేసి, వాడు అలానే మాట్లాడతాడు, వి మిస్ యూ బాయ్ అని అభి బుగ్గలు లాగేసి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఖాళీ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసరికి వెళ్ళి తన రూమ్లో కూర్చుంది అభి దిగులుగా. అర్జున్ అభిని దింపి ల్యాబ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి కూడా ఇల్లు అలానే ఉంది, కళ లేనట్టు. జనరల్గా అభి ఉన్నప్పుడు ఎప్పుడు అలా అనిపించదు అతనికి. ఏమైందో అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చాడు కానీ అభి కిట్టు ఇద్దరు కనిపించలేదు అతనికి. అభి రూమ్ డోర్ దగ్గరికి వేసేసి ఉండడంతో లోపలికి వెళ్ళి చూశాడు అర్జున్. కాళ్ళు ముడుచుకొని ఏదో ఆలోచిస్తున్న అభి పక్కనే వాళ్ళ మమ్మీ వైపే చూస్తూ కూర్చున్న కిట్టుని. ఈవిడ మారదు అనుకుంటూ వెళ్ళి కాఫీ పెట్టుకుని 2 కప్స్ తీసుకుని వచ్చాడు అర్జున్. అప్పుడే తీసిన ఫిల్టర్ పరిమళం నాసికను తాకగానే వెంటనే వెనక్కి తిరిగింది అభి. వచ్చేశారా అని అడిగింది లేచి. కప్పు తన చేతికిచ్చి అన్నాడు. నేను పెట్టేదాన్ని కదా నొచ్చుకుంటూ అంది అభి. పర్లేదు, నువ్వు ఫస్ట్ ఆ ఓవర్ థింకింగ్ ఆపు అభి, వాళ్ళు వెళ్ళారు మళ్ళీ వస్తారు, దానికి ఇలా చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చుంటారా ఎవరైనా అన్నాడు అర్జున్. లేదు లేదు, ఇప్పుడే పర్లేదు, అలవాటు అయిపోయారు అర్జున్ గారు అంది చిన్నగా. అప్పుడే అర్థమైంది అతనికి అభి ఎంత త్వరగా మనుషులతో కలిసిపోయి వాళ్ళని హార్ట్కి తీసుకుంటుందో. 15 రోజుల పరిచయంతో కూడా వాళ్ళ కోసం ఏడుస్తుంది కదా. ఈ పైన బెడ్రూమ్ మేకోవర్ చేద్దామా?
తన మూడు మార్చడానికి అడిగాడు అర్జున్. కానీ మన దగ్గర సామాన్లు ఏం లేవు కదా అర్జున్ గారు, రాగాలు తీసింది. ఈరోజు క్లీన్ చేద్దాం, ఖాళీ దొరికినప్పుడు షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు. సరే అని ఆ రూమ్లోకి వెళ్ళి మొత్తం చెత్తంతా క్లీన్ చేస్తూ అప్పుడెప్పుడో కబోర్డ్లో పడేసిన వేస్ట్ మొత్తం తీసి పక్కకు విసురుతుంది అభి. సీలింగ్ దగ్గర నుండి మొత్తం వ్యాక్యూమ్ చేస్తూ అక్కడే ఉన్నాడు అర్జున్. మీద కబోర్డ్లో ఏవో ఉన్నాయని ఎగిరి వాటిని తీసింది అభి. అవి తనకు అందక మొత్తం కిందికి పడిపోయి ఆ ప్యాక్లో ఉన్నవన్నీ కిందికి పడిపోయాయి. అయ్యో అనుకుంటూ వాటి వైపు చూసి తన కళ్ళని తనే నమ్మలేక మళ్ళీ వాటి వైపు చూసింది అభి. అర్జున్ అంజలి కలిసి దిగిన ఫొటోస్ అవి. వాళ్ళు ప్రేమించుకున్నారు అనంతవరకే తెలుసు, కానీ మరీ ఇంత క్లోజ్ అని తెలియకపోవడం కాస్త గుండెల్లో రాయి పడింది అభికి. అర్జున్ గారిని ముట్టుకుందా అని మనసులో అనుకుని చాలాసేపు తటపటాయించింది, కానీ ప్రేమలో అవన్నీ కామన్ అని తనే మోటివేషన్ ఇచ్చుకుని అవన్నీ తీసి పక్కన పెట్టింది. అప్పుడే ఒక డైరీ కనిపించింది ఆమెకి. చదవాలని ఇంట్రెస్ట్, చదవకూడదని కామన్ సెన్స్ రెండు మూకుమ్మడిగా దాడి చేశాయి అభికి. నా భర్తనే కదా అనుకుని నెమ్మదిగా ఆ డైరీని బెడ్ కిందని దాచేసి మిగతావన్నీ మామూలుగా సర్దేసి వెళ్ళి బయటపడేసి వచ్చింది అభి. మొత్తం క్లీన్ చేశాక బాల్కనీలో ఉన్న చెత్త మొత్తం చూసి అందులో అంజలివి తనవి ఫొటోస్లను కూడా చూశాడు అర్జున్. మీకేమైనా ఇందులో ఇంపార్టెంట్వి ఉంటే తీయండి అర్జున్ గారు అంది అభి. అక్కర్లేదు అభి అన్నాడు. అతని మాటల్లో ఎప్పుడు ఎక్స్ప్రెషన్ కనిపించేది కాబట్టి అతని సెన్స్ అర్థం కాలేదు అభి పాపకి. అంజలి గారివి ఫొటోస్ ఉన్నట్టున్నాయి కదా, చిన్నగా గొనిగింది. కొన్ని పాత ప్రయాణాలు ముగించాలి, కొత్తవి మొదలు పెట్టాలి అని అనుకుంటే అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే చిన్న నవ్వు చేరింది తన మొహంలోకి. మారుతాడు అనే నమ్మకం తన మీద తనకే బూస్టప్ ఇచ్చింది. అవన్నీ గార్బేజ్లో పడేసొచ్చి కొత్త కర్టెన్స్ ఉన్నాయా అన్నాడు. ఉంటాయి అర్జున్ గారు అని కర్టెన్స్ బెడ్షీట్స్ తెచ్చింది అభి. అప్పటికే ఆ రోజు పక్కన పెట్టేసిన సంగీత వాయిద్యాలను తీసి తుడుస్తూ ఒక పక్కగా అరేంజ్ చేశాడు. వాటిని చూసి వావ్ అంది అభి చిన్నపిల్లలా సంబరపడిపోతూ. రేపు వచ్చేటప్పుడు నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకో, ఇంకేమైనా కావాలంటే కూడా పెట్టు, నీ ఇష్టం అన్నాడు. మన పెళ్లి ఫోటో పెట్టనా చిన్నగా అడిగింది. కళ్ళు చిట్లించి చూశాడు. దానికి పర్మిషన్ ఎందుకు అన్నట్టు. హిహిహి ఊరికే అని వెర్రిగా నవ్వి వెళ్ళిపోయింది అభి. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబుల్ మీద ఫుడ్ ఉండడంతో ఆశ్చర్యంగా చూసింది అభి. కుక్ చేశారా మీరు? కళ్ళు ఆరు చెప్పులంత చేసి అడిగింది. రాహుల్ తీసుకొచ్చాడు అన్నాడు. మీకు భలే ఐడియాస్ వస్తాయి అర్జున్ గారు, భుజాన చెయ్యి వేసి మెచ్చుకోలుగా చెప్పింది. ఈడియట్ అని కసిరి తినిపో అన్నాడు. కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో. 4 నెలలు కళ్ళు మూసి తెరిచినంత వేగంగా తిరిగిపోయాయి. అభి మాస్టర్స్ కంప్లీట్ చేసేసింది. ఫుల్ టైం జాబ్ జాయిన్ అయింది. అర్జున్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. రాహుల్కి పెళ్లి సంబంధం సెట్ అయ్యి పెళ్లి కూడా దగ్గరికి వచ్చేసింది. రాహుల్ పొలంలో కూడా మొలకలు రావడంతో గట్టిగా చికెన్ బిర్యానీతో సెలబ్రేట్ చేసుకున్నారు అభి రాహుల్. క్యాలరీస్ కౌంట్ చేసుకుని అర్జున్ చేత మళ్ళీ తిట్లు తింటూ. ఇంకేముంది, రాహుల్కి పీపీ డుమ్డుమే. ఆఫీస్ నుండి వచ్చి రిలాక్స్గా కాలు చాపుకొని టీవీ చూస్తుంది అభి. అప్పుడే ల్యాబ్ నుండి వచ్చి ఏదో బాక్స్ టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అర్జున్. ఏంటి ఏదో తెచ్చినట్టున్నారు అని ఆ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసేసరికి పూతరేకులు కనిపించాయి అందులో. వావ్ పూతరేకులు అని తెగ సంతోషపడిపోయి ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని మొహం మార్చేసి కూర్చుంది. రాహుల్ పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయి ప్లెయిన్ నాచు గ్రీన్ కలర్ కుర్తా కింద బిస్కెట్ కలర్ ట్రౌజర్ వేసుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు అర్జున్. ల్యాబ్లో నా అసిస్టెంట్ హైదరాబాద్ వెళ్తే పూతరేకలు తెచ్చాడు, నీకు ఇష్టమని తీసుకొచ్చాను అన్నాడు అర్జున్ తను కూడా ఒకటి తీసుకుంటూ. ఏంటివి, వీటిని పూతరేకలు అంటారా? అదే మా భీమవరంలో అయితే అసలు ఉన్నాయా లేవా అన్నట్టు రేకులు తయారు చేసి వాటి మధ్యలో బెల్లం నెయ్యి అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ వేసి చుట్టిస్తారు. అమోఘం, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంతే, లొట్టలు వేసుకుంటూ చెప్పింది. సరే మీవి పూతరేకులు మావి మొగల రేకుల్లే, తినకు అన్నాడు. అదేంటి బాగాలేదని చెప్పాను కానీ తిననని చెప్పానా? ఉక్రోషంగా చూసింది. ఈ అతి తెలివికి ఏం తక్కువ లేదు కానీ రెడీ అవ్వావా? వాడు ఊరికే ఫోన్లు చేసి దొబ్బుతున్నాడు అన్నాడు అర్జున్. మీరు ఎప్పుడు వస్తారో కనీసం నాకు చెప్పనే లేదు అర్జున్ గారు, మీరు వచ్చిన వెంటనే రెడీ అవుదామని అన్నీ తీసి పెట్టుకున్నాను, జస్ట్ 5 minutes అంతే అని ఇంకొక పూతరేకు నోట్లో పెట్టుకుని పరిగెత్తింది తన రూమ్లోకి. పాగల్ అని తిట్టుకున్నాడు చిన్నగా. అభి రెడీ అయి కిట్టుగాడికి కూడా షర్ట్ వేసి హెయిర్ దువ్వి ఎత్తుకుని తీసుకొచ్చింది కిందికి. సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్లో ఇండియన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు రాహుల్ వాళ్ళు. వాళ్ళ వెన్యూ దగ్గరికి వెళ్ళగానే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు ఇద్దరు. అర్జున్ టైం సెన్స్ లేదు నీకు,
నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిరా, ఇంత లేటుగానే వచ్చేది అని కోపంగా అడిగారు రాహుల్ వాళ్ళ మమ్మీ. ఆంటీ నిజం చెప్పనా, నేనైతే మీకోసమే వచ్చాను, వాడి కోసమైతే పెళ్ళికి రావడమే వేస్ట్ అని నవ్వాడు అర్జున్. పాపం రా, వినిపిస్తే ఏడుస్తాడు అని నవ్వుతూ చెప్పింది ఆంటీ. అభి సో క్యూట్, నీ డ్రెస్ చాలా బాగుంది, మీ ఇద్దరు ఏంటి కపుల్ అవుట్ఫిట్టా? ఆ కిట్టుగాడు కూడా సేమ్ వేశాడు, ముగ్గురు అనుకొని వేశారా ఏంటి అని నవ్వుతూ అడిగారు. ఆ మాట వినగానే ఒక్కసారి వెనక్కి తిరిగి అభిని గమనించాడు అర్జున్. సరిగ్గా అతను వేసుకున్న కలర్ కాంబినేషన్లోని షరారా వేసుకొని సేమ్ అదే రంగు షర్ట్ కిట్టు కూడా వేసింది. ఇదంతా ముందే ప్లాన్ చేసావా అన్నట్టు కళ్ళు చిట్లించి చూశాడు. సారీ అని చెవులు పట్టుకుంది అభి. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరూ ఒకటే కంప్లైంట్, అసలు అర్జున్ మమ్మల్ని మాస్టర్స్ తర్వాత కలవలేదని, అందరూ నీకోసమే వెయిటింగ్ అన్నారు ఆంటీ. ఆ మాట వినగానే అతని మొహంలో అసహనం తొంగి చూసింది. వాళ్ళతో కలిస్తే ఖచ్చితంగా అంజలి టాపిక్ తీస్తారు, అది అస్సలు ఇష్టం లేదు అతనికి. అలా అని ఇంకెన్ని రోజులు తన ప్రెజెంట్ లైఫ్ని వాళ్ళకి తెలియకుండా దాస్తాడు? కష్టంగా ఉన్నా ఫేస్ చేయాలి అనుకున్నాడు మనసులో. చిన్నగా నవ్వి మండపం మీద పూజ చేస్తున్న రాహుల్కి హ్యాండ్ వేవ్ చేసి అటువైపుగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. హే అర్జున్ అందరూ అరిచేశారు ఒక్కసారిగా. హాయ్ అంటూ పలకరింపుగా నవ్వి కూర్చున్నాడు లాస్ట్లో. ఆంటీతో కలిసి పెళ్లి కూతురుతో మాట్లాడడానికి వెళ్ళిపోయింది అభి. ఏంటి అర్జున్, మాస్టర్స్ అయ్యి 5 years అయింది, ఎన్నిసార్లు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినా అస్సలు దొరకనే లేదు, ఎలా ఉన్నావు? అంజలి ఎలా ఉంది ఆతృతిగా అడుగుతుంది అర్జున్ క్లాస్మేట్. హే అంజలి కూడా వచ్చింది అన్నారు ఎవరు. అర్జున్ తప్ప అందరూ ఒకేసారి ఎంట్రన్స్ వైపు తల తిప్పి చూశారు అటువైపు. అంజలి చెన్ని వస్తూ కనిపించారు వాళ్ళకి. హాయ్ గాయస్ అంది అంజలి. హే అంజలి, ఏంటి నువ్వు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నావని వదిలేసి వచ్చాడా ఏంటి అర్జున్ అని నవ్వుతూ అడిగేసరికి చిన్నగా నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. సో చెప్పు, ఎలా ఉంది అర్జున్తో లైఫ్? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? అందరిలో ఒకటే క్యూరియాసిటీ. అర్జున్ ఎప్పుడు అంటే అప్పుడే నవ్వుతూ చెప్పింది. సో అర్జున్ అంటూ సాగదీసి పిలిచారు అందరూ. నో నో నో, ఇవన్నీ వింటే మా ఆవిడ నన్ను చంపేస్తుంది అన్నాడు అర్జున్. ఆర్ యు మ్యారీడ్ అర్జున్? షాకింగ్గా అడిగారు అందరూ ఒకేసారి. ఎక్స్క్యూజ్ మీ అని ఫోన్ తీసి అభికి కాల్ చేసి తనున్న ప్లేస్కి రమ్మని చెప్పాడు అర్జున్. కిట్టుని తీసుకుని నడుస్తూ వచ్చింది అభి చుట్టూ చూసి అతన్ని వెతుక్కుంటూ. అభి దగ్గరగా కనిపించగానే ముందుకెళ్ళి అభి చేతిలో నుండి కిట్టుని తీసుకుని కిందికి దించి అభి నడుము చుట్టూ చెయ్యేసి మై వైఫ్ అభినయ అని పరిచయం చేశాడు అర్జున్. ఎదురుగా కళ్ళతో నిప్పులు కురిపిస్తున్న అంజలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అందరి వైపు చూస్తూ చిన్నగా నవ్వింది అభి. అసలు అర్జున్ అంజలి విడిపోవడమే పెద్ద షాక్ అయితే అంజలిని కాకుండా వేరే అమ్మాయిని అర్జున్ పెళ్లి చేసుకోవడం అందరికి ఇంకా పెద్ద షాక్. బొమ్మల్లా బిగుసుకుపోయారు. సో అంజలి, నీకు ఇంకా తెలియదేమో, బట్ షీఈజ్ మై వైఫ్ అండ్ వీఆర్ మ్యారీడ్. ఇంకెప్పుడు ఇలాంటి చైల్డిష్ మాటలు మాట్లాడద్దు. ఐ నో అభి అంత నేరో మైండెడ్ కాదు, మరీ అంత ఫీల్ అవ్వదు, కానీ నా వైఫ్గా తనకి రెస్పెక్ట్ ఇస్తూ తన బాధపడకుండా చూసుకోవాల్సిన అవసరం నాకుంది. అందుకే చెప్తున్నాను, గడిచిపోయిన గతం గురించి డిస్కస్ చేసి తనకి బాధ కలిగించాలనుకోవడం లేదు అని అభి చెంప మీద చిన్నగా తట్టి భోజనం చేశావా అన్నాడు అర్జున్. అంటూ బుర్ర అడ్డంగా ఊపింది. ఇంతసేపు ఎందుకు తినలేదు అని కసిరి పట్టుకొని వెళ్ళిపోయాడు అర్జున్. పరిగెత్తుకుంటూ అంజలి దగ్గరికి వెళ్ళి తన డ్రెస్ మీద టాయిలెట్ పోసి అభి వెనకే వెళ్ళిపోయాడు కిట్టుగాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ కాలు గట్టిగా నేలకు వేసి తన్నింది అంజలి. ఏమైంది, ఎందుకలా సడన్గా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేశారు అని అడిగింది అభి. ఊరికే అన్నాడు అర్జున్. ఓ ఓకే, అయినా ఈ కలర్ కోడ్ డ్రెస్ ఏంటి అభి, బ్యాండ్ మేళ మాలలాగా అన్నాడు విసిగ్గా. దాన్ని ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు. మూతి 30 వంకలు తిప్పింది. ముహూర్తం దగ్గర పడుతుంది, ఆంటీ ఒక్కరే ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను అంది అభి. హా అన్నాడు. అభి అటు వెళ్ళగానే మండపం మీద రాహుల్ పక్కనే కూర్చుని గుర్రుగా చూశాడు రాహుల్ వైపు. ఏంద్రా అన్నాడు రాహుల్. ఎందుకు బే అందరినీ పెళ్ళికి పిలిచావు కోపంగా అడిగాడు. అదేంటి, ఇండియా నుండి పెద్దగా చుట్టాలు ఎవరు రాలేదురా, కనీసం కళ్యాణ మండపం నిండాలి కదా, అందుకే మన మాస్టర్స్ గ్రూప్లో మెసేజ్ చేశాను అన్నాడు. అందులో అంజలి ఉందా అన్నాడు అర్జున్ కోపంగా. అంజలియా, ఉండే ఉంటుంది అని ఫ్లోలో చెప్పి, బావా ఈరోజు నా పెళ్ళి, నువ్వు నన్ను ఏం అనకూడదు చెప్తున్నాను అన్నాడు. ఏడ్సావులే. ఏం బావా, అభిని ఏమైనా అన్నదా చిన్నగా అడిగాడు రాహుల్. ఏమనలేదు, నువ్వు ఊరికే హైరాణ పడకు. అంతలోని పెళ్లి కూతురు తీసుకొని అభి రావడంతో పక్కకి రమ్మన్నట్టు సైగ చేశాడు అర్జున్. తను కూర్చున్నాక వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చుంది అభి.
అలసట ఉండదా నీకు? ఫుడ్ తినిపో అని కసిరాడు. వెళ్దాం. ఆ అమ్మాయి మొహం చూడండి, ఎంత కంగారు, భయం, మెట్టినీళ్ళు ఎలా ఉంటుందో, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే టెన్షన్. అదే మన పెళ్ళప్పుడు నన్ను చూస్తుంటే ఎంత బిందాస్గా ఉన్నానో. నాకేం భయం లేదు, నన్ను చూసుకోవడానికి మీరున్నారు కదా అని నవ్వింది చిన్నగా. పెళ్ళైనంత వరకు ఉండి గృహప్రవేశం అవ్వగానే మళ్ళీ సత్యనారాయణ వ్రతంకి వస్తానని చెప్పి బయలుదేరిపోయారు. అప్పటికే నిద్రకి ఆపుకోలేక వెనక సీట్లో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది అభి. అసలు ఈ అర్జున్ ప్రాబ్లం ఏంటి? ఎందుకలా ప్రతిసారి నా ఈగో రెచ్చగొట్టి వదులుతున్నాడు? మళ్ళీ నేనేం చేసినా విలన్ అవ్వడం తప్ప ఇంకేం మిగులుతుంది? కానీ నాకు తను వేరే ఆప్షన్ వదలడం లేదు, కోపంగా అంది అంజలి. సీరియస్లీ అంజలి, నాకైతే ఇందులో అర్జున్ మిస్టేక్ కానీ అభి మిస్టేక్ కానీ కనిపించడం లేదు. నువ్వే చాలా ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది. నిజానికి అప్పట్లో అర్జున్ కళ్ళలో నీ మీద కనిపించిన స్పార్క్ అయితే నాకు ఇప్పుడు కనిపించడం లేదు. ఐ థింక్ హీ మూవ్డ్ ఆన్. ఇట్స్ హై టైం నువ్వు కూడా మూవ్ అవ్వాలి. ఇంకా నరసింహ సినిమాలో నీలాంబరిలాగా పగ, ప్రతీకారం, పాస్ట్ అంటూ కూర్చుంటే ఎవరు దేకరు అంది జెన్నీ విసుగ్గా. వాట్ డూ యూ మీన్? కళ్ళు చిట్లించి అడిగింది అంజలి. నేను చెప్తుంది, నేను అనుకుంటుంది ఒకటే అంజలి. స్టాప్ బీయింగ్ సో రెడిక్యులస్. అర్జున్కి పెళ్ళి అవ్వనప్పుడు నువ్వు హెల్ప్ చేయమన్నా నేను చేశాను. నౌ హీఈస్ మ్యారీడ్. తనకి అభితో లైఫ్ ముడిపడిపోయింది. నిజానికి నువ్వే వాళ్ళని ముడివేశావు. అదంతా అయిన తర్వాత కూడా అర్జున్ ఈజ్ స్టిల్ మైండ్ అనుకోవడం నీ మూర్ఖత్వం అంది కోపంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.